ఒక గొప్ప దివంగత నటుడు, మహానాయకుడు అయిన నందమూరి తారక రామారావు కొడుగ్గా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వచ్చినప్పటికీ కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నందమూరి బాలకృష్ణ. కేవలం ఎన్టీఆర్ కొడుకు కాబట్టే హీరోగా రాణించగలిగాడు అని అనుకుంటే అది మాత్రం పొరపాటే అవుతుంది. నందమూరి హరికృష్ణ లాంటి వారు కూడా హీరోగా నిలదొక్కుకోవటానికి ట్రై చేశారు. కానీ బాలయ్య మాత్రమే సక్సెస్ అవ్వగలిగారు. తన నటనతో ప్రేక్షకులను అలరించగలిగారు కాబట్టే స్టార్ హీరో అవ్వగలిగారు అని చెప్పొచ్చు. తాతమ్మ కళ చిత్రంలో తెరంగేట్రం చేసిన బాలకృష్ణ ఆ తర్వాత రామ్ రహీం, రౌడీ రాముడు, కొంటె కృష్ణుడు లాంటి చిత్రాల్లో కూడా నటించడం జరిగింది. అయితే మంగమ్మ గారి మనవడు చిత్రం బాలకృష్ణకు బ్రేక్ ఇచ్చిన చిత్రం అనే చెప్పొచ్చు. కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన ఈ చిత్రం సూపర్ హిట్ గా నిలిచింది. ఇది ఇలా ఉండగా ఒక పక్క లారీ డ్రైవర్, రౌడీ ఇన్స్పెక్టర్, బొబ్బిలి సింహం లాంటి మూవీస్ చేస్తూనే మరో పక్క భైరవ ద్వీపం వంటి పౌరాణిక చిత్రాల్లో కూడా నటించారు బాలయ్య. సమరసింహారెడ్డి, నరసింహన్ నాయుడు, చెన్నకేశవరెడ్డి లాంటి ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ ఉన్న చిత్రాల్లో కూడా ఈయన నటించారు. డైరెక్టర్ ఏం చెప్తే అది గుడ్డిగా చేసేస్తాడు బాలయ్య అని చాలా మంది చెప్తూనే ఉంటారు. అంతలా డైరెక్టర్ కు సరెండర్ అయిపోతారు కనుకే అతని నుండి వైవిధ్యమైన సినిమాలు వచ్చాయి అని చెప్పొచ్చు. ఇక తన బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ నుండి ఎంతో మందికి ఉచితంగా వైద్యాన్ని అందించి వారి ప్రాణాల్ని కాపాడారు బాలయ్య. కాస్త కోపిస్టులాగా కనిపించినా కూడా బాలయ్య బంగారం అని ఎంతో మంది దర్శకులు చెప్తూనే ఉంటారు. ఇక ఈ రోజు బాలకృష్ణ పుట్టినరోజు కావడంతో ఆయనకు సంబంధించి కొన్ని రేర్ అండ్ అన్సీన్ పిక్స్ ని చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం అస్సలు మర్చిపోకండి.